నీ జీవితం ఆడవాళ్ళు చిచ్చిన పట్టు చీర అయిపోతుంది అనుకోలేదురా. బాబీ సలహా చెప్పి ధైర్యం చెప్పరా అంటే నన్ను భయపడతాడు ఇడియట్. ఏంటే ఆవిడ వచ్చింది? ఎవరావిడ? మీ ఆవిడ కాదు, ఈయనతో మాట్లాడాలట, రమ్మంటుంది. నువ్వు రారా. నువ్వు వెళ్ళి మాట్లాడు. నాకు ఆడవాళ్ళతో మాట్లాడాలంటే చికాగ్గా చీదరగా ఉంటుంది. హలో, మనస్ఫూర్తిగా మీతో 2 మాటలు మాట్లాడే అవకాశం ఇస్తారా? ఏం మాట్లాడాలి? అదే మన పెళ్లి విషయం. పెళ్ళా? మనకా? మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు. మీ పరిస్థితుల్లో నేనున్నా ఇలాగే మాట్లాడతాను. నిజానికి ఆ రోజు నేను చేసింది చాలా పెద్ద తప్పు. ముందు వెనక ఆలోచించకుండా ఓ మగాడి మీద చేయి చేసుకోవటం కన్నా పొరపాటు ఇంకేం లేదు. మిమ్మల్ని రెచ్చగొట్టి నా పరువు నేనే తీసుకున్నాను. అదో బ్యాడ్ సిచ్యువేషన్. ఆవేశమే గాని ఆలోచన లేని వయసు. అందుకే క్షమించమని అడగటానికి మీ హాస్టల్కి వచ్చాను. అప్పటికే మీరు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసింది. ఆ బాధతో నేను చదువు మానేశాను. అయినా నా ఆలోచనలు నన్ను వదలలేదు. దిద్దుకోలేని పొరపాటును తలుచుకుంటూ ఇన్నాళ్ళు గడిపాను. అనుకోకుండా ఇవాళ మిమ్మల్ని పెళ్లి చూపులో చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడాక నా మనసు ప్రశాంతంగా ఉంది. మరి నేను బయలుదేరుతాను. కానీ వెళ్లే ముందు ఒక మాట. మా అమ్మ చనిపోయాక అమ్మ నాన్న అన్నీ తనే అయి మా నాన్న పెంచాడు. తన ప్రాణ స్నేహితుడు కొడుకుతో తన కూతురి పెళ్లి జరుగుతోందని ఎంతో పొంగిపోతున్నాడు. ఆయన సంతోషాన్ని నిజం చేసే శక్తి మీకే గాని నాకు లేదు. పాత జ్ఞాపకాల్లోని చేదును మర్చిపోయి కలిసి బ్రతకడం, మంచి స్నేహితులుగా మనం విడిపోవడం అనేది నిర్ణయం మీ చేతిలోనే ఉంది. మీరే సమాధానం చెప్పినా వినడానికి రేపు సాయంత్రం 6 గంటలకి పార్కులో ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తారు కదూ? ఎంత షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. పెళ్లి చేసుకోమని డైరెక్ట్ గా అడిగేసిందా? అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. ఆవిడ మనసులో ఉద్దేశం ఏంటో నాకేం అర్థం అవట్లేదు. నో డౌట్ నీ మీద దురుద్దేశం ఉంటే నిన్ను కలుసుకోవడానికి వచ్చేదే కాదు, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవడం మంచిది. ఏంట్రా హాస్పిటల్ లాగా నీ నస కాదురా, ఘోష. ఈ పెళ్లి జరిగితే ఆ పిల్లకి నువ్వు చేసిన అన్యాయాన్ని నిర్మా వాషింగ్ పౌడర్ తో వాషింగ్ చేసినట్టే. ఈ పెళ్లి జరగకుంటే మీ అమ్మా నాన్న ఎంతో కష్టపడతారు, ఆ పిల్ల ఎంతో నష్టపోతుంది. నా మాట వినరా. అంటే నీ ఊహ ప్రకారం సత్యకి నా మీద కోపం లేదంటావా? కోపమా? ఎవడ్రా వీడు? నీటిలోంచి నిప్పు పుడుతుంది, పగలోంచి ప్రేమ పుడుతుంది. ఆస్ట్రాలజీ ప్రకారం ఈ పెళ్లితో నీ జాతకమే మారిపోతుందిరా. నీకు జాతకం చెప్పడం కూడా వచ్చా? సిల్లీ ఫెలో. నాతో జాతకం చెప్పించుకున్న ఎంతో మంది బిల్ కలెక్టర్లు క్షణాల్లో కలెక్టర్లు అయిపోయారా. నమ్మంటావు? కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. శుభం. కరెక్ట్ గా 6 అయింది. అన్నమాట ప్రకారం ఆ అమాయకురాలు పార్క్ లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నా మాట విని వెళ్ళరా, వెళ్ళిరా. థ్యాంక్ యూ. నా మీద అభిమానంతో వచ్చారో జాలితో వచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీరు తప్పకుండా వస్తారన్న నమ్మకంతోనే ఎదురు చూశాను. నా నమ్మకాన్ని నిలబెట్టారు. ఇలా వర్షంలో తడుస్తూ ఎదురుచూపులు చూడడంలో ఎంత అనుభూతి ఉందో నాకిప్పుడు అర్థమైంది. మన పెళ్లి విషయం గురించి మీరు ఎటువంటి సమాధానం చెప్పినా విని తట్టుకోవడానికి ఈ వర్షం నాకు తోడుగా వచ్చింది. ఒకప్పుడు జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. మళ్ళీ మిమ్మల్ని చూశాక పెళ్లి సంసారం మీద మనసు పుట్టింది. మీరు కాదంటే నేను జీవితాంతం ఒంటరిగానే బతుకుతాను. అంతేగాని మనసు చంపుకొని నన్ను పెళ్లి చేసుకోమని మిమ్మల్ని బలవంతం చేయను. అప్పుడు మనం శత్రువులుగా విడిపోయాం. ఇప్పుడు మంచి స్నేహితులుగా కలిసి బతుకుతామనే నా ఆశ. ఇక మీ ఇష్టం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె పూలు జల్లుకున్న రోజు, మళ్ళీ మళ్ళీ. హలో మై వైఫ్, వెల్కమ్ టు మై లైఫ్. సత్య, నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నిజానికి నేను నీకు చేసిన అన్యాయానికి ఎన్నోసార్లు బాధపడ్డాను.
నీ మెడలో వేసిన ఆ 3 ముళ్ళు నేను నిన్ను అడిగే క్షమాపణలు సత్య. నా మీద నీకు ఎలాంటి కోపం పగ లేదని నువ్వు చెప్పినప్పుడు నేనెంత హాయిగా ఊపిరి పీల్చుకున్నానో తెలుసా? నిజమా? అవన్నీ ఇప్పుడు ఉన్నాయని తెలిస్తే ఊపిరి పీల్చుకోరేమో. సత్య, ఎందుకంత కంగారు? ఏదో సరదా కంటే. సరదాగానా? అమ్మయ్యా. ఇదిగో సరదా కూడా ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడొద్దు, సరేనా? సరే. అబ్బా, ఈ పాలు మురిపాలు అంత పాత పద్ధతులు సత్య. అదేంటి నాకు మిగిల్చకుండా మొత్తం పాలని మీరే తాగేశారు? అయ్యయ్యో, ఏదో తొందరపడుతో. ఈ తొందరపాటే మిమ్మల్ని ప్రమాదంలో పడేసింది. సత్య, అదిగో ఆ నెగటివ్ థాటే వద్దంటున్నాను. నేను చెప్పింది అప్పటి విషయం. సర్లే, జరిగిందేదో జరిగింది. ఈ రాత్రితో ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపేసి తీయని అనుభూతుల్ని పంచుకుందాం, సరేనా? Don't touch me. నేను ఇక్కడికి వచ్చింది నీతో సంసారం చేయడానికి కాదు. మరి పాత పగని పదే పదే గుర్తు చేసుకుంటూ ప్రతి క్షణం నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. ఏం నువ్వు మాట్లాడేది? పచ్చి నిజం. నేను కుడికాలు పెట్టింది మీ ఇంటి గడపలో కాదు, నీ గుండెల మీద. మనసులో ఇంత కుట్రలు పెట్టుకుని మంచితనంతో మోసం చేస్తావా? మోసం ఎప్పుడు మంచితనంతోనే మొదలవుతుందని నీ దగ్గరే నేర్చుకున్నాను మిస్టర్. ఏయ్, నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నా చేతాలు కట్టించుకున్నావు. బట్ నాతో పాటు నీ జీవితం కూడా నాశనం అవుతుందని మర్చిపోకు. ఐ డోంట్ కేర్. నేనేమైపోయినా పర్వాలేదు. నిన్ను పతనం చేశానన్న తృప్తి నాకు చాలు. ఎంతకు తెగించావే? గట్టిగా అరవకు. మన ఇద్దరి మధ్య ఎన్నో ఉంటాయి, అవి అందరి మధ్య చెప్పుకోలేవని కాలేజ్ డేస్ లో నువ్వేగా అన్నావు. అలాగే ఈ రోజు జరిగిన భావత్వాన్ని కూడా నువ్వు మనసులోనే దాచుకోవాలి. కాదని బయటపడితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? పాపం, మీ అమ్మగారికి ఓ హార్ట్ ఉంది, ఆ హార్ట్ కో స్ట్రోక్ ఉంది. రాక్షసి, మా అమ్మ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తావా? టోటల్ గా నిన్నే బ్లాక్ చేస్తున్నాను. మీ ఇంట్లో అందరూ నన్ను లక్ష్మీదేవి అంటున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి కాళికాదేవని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు చేసిన ద్రోహానికి 2 ఏళ్లు నేను నరక యాత్ర అనుభవించాను. చెప్పుకుని ఏడవటానికి నా తల్లి ఎప్పుడో చనిపోయింది. పోనీ నా తండ్రికి చెప్పుకుందామంటే సిగ్గుతో చెప్పలేకపోయాను. నీ గోడు వినేవాళ్ళు లేక ఈ రోజు నుంచి నువ్వు నాలాగే కుమిలిపోవాలి. ఈ క్షణం నుంచి నీ జీవితం నీకు ఒక నరకం కావాలి. నువ్వు బ్రతికే ప్రతి గంట నీకు గండం కావాలి. నీ మాటలతో తల తిరిగిపోతుంది. తల తిరుగుతోంది నా మాటల వల్ల కాదు, నువ్వు తాగిన పాల వల్ల. పాలు? ఎస్, పాలల్లో నిద్ర మాత్రలు కలిపాను. ఎందుకంటే రేపటి నుంచి నీకు నిద్ర పట్టనివ్వను గనక. గుడ్ నైట్. హలో చోళ పువ్వు, గుడ్ మార్నింగ్. నువ్వు పెళ్ళంగా అడుగు పెట్టిన తర్వాత గుడ్ మార్నింగ్లు కూడానా? అన్ని బ్యాడ్ మార్నింగ్లే. నిద్ర లేపితే ఎందుకంత కోపం? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఎంతైతే నాకేంటట? హలో. ఏంటి? నువ్వు ఇష్టొచ్చినట్టు పడుకోవడానికి ఇదేం బస్ స్టాండ్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఇక నుంచి నువ్వు ఎప్పుడు లేవాలో ఎప్పుడు పడుకోవాలో డిసైడ్ చేసేది నేను. అర్థమైందా? కాఫీ. అందులో ఏం కలిపావు? విషమా? అయ్యో రామా, అవేం మాట్లాడి. నేను ఆడదాన్నే, నాకు మనసుంది. ఏ ఆడది తన భర్తని అంత తేలిక చంపాలనుకోదండి. అవునవును, వాయిదాల పద్ధతి మీద చంపాలనుకుంటుంది. అంటే నా మీద నా కాఫీ మీద మీకు అనుమానమా? అయితే సరే. ఏంటి నా కాఫీ తాగేస్తున్నావు? ఇందులో విషయం కలిపానన్నారుగా, మరి నేను చావలేదే. నువ్వెందుకు చేస్తావే? నీ టార్గెట్ నేను కదా. విషాన్నైనా బూస్ట్ లాగా తాగి హ్యాపీగా అరాయించుకుంటావు. విషకన్య, వెళ్ళి ఆ వేళ కాఫీ తెమ్మను. ఎవడని తెచ్చినా అక్కడ పాలు లేవు. లేకుండా నేను చేశాను. కాఫీ తాకపోతే నాకు బాత్రూమ్ రాదే.
మరీ మంచిది, నీళ్లు ఖర్చు తగ్గుతుంది. అమ్మా అమ్మా ఏ ఆగిపోయారే? అరవండి, ఇంకా గట్టిగా అరవండి. మీకు తెచ్చిన కాఫీ నేను తాగానని మీ అమ్మకి తెలిస్తే బాధపడుతుంది. మీకు తెలియందేముంది, మీ అమ్మకు హార్ట్ ఉంది, ఆ హార్ట్ కు అటాక్ ఉంది. ఏంటే మా అమ్మని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తావా? నిన్ను 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 చంప- ఏమిటది? జోకులు, రొమాన్స్, లవ్ సీన్స్. అయ్యో, ఊరుకోండి. నువ్వేం డాడీ ఇలా వచ్చావు? ఏమి లేదురా, నీకు పేపర్ ఇచ్చేద్దామని. రాత్రే ప్రభుత్వం కుప్పకూలిపోయిందట, పొద్దున్నే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయ్యో, అయితే ఇక నుంచి అన్ని కష్టాలే అన్నమాట. ఏమండి? ఏమోలే, ఫ్యూచర్ గురించి ఎవరికి తెలుసు కదా డాడీ. అంతేగా మరి, ముందు ముందు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. ఆ, ఇదిగో పేపర్. నువ్వేంటి డాడీ? అక్కినేని లెవెల్లో ఎంత సూపర్ గా నటించారండి. అనార్కిలి లాగా పక్కనే నువ్వు ఉన్నావుగా నన్ను సజీవ సమాధి చేయడానికి. అబ్బా, ఒకటే జోకులు, కార్టూన్లు. అయ్యయ్యా, ఇదిగో, ఆ నిద్ర మొహం మీద నీళ్లు చల్లుకుని రండి. కనీసం టిఫిన్ అయినా చెద్దురు గాని.